దేవుని మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం గనక ధ్యానించుకున్నట్లయితే, మనము నివసిస్తున్నటువంటి ఈ సమయాలు అంధకార సంబంధమైన వాళ్ళతోనూ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నటువంటి స్థితిలో మనం ఉన్నాము. ఆపద్దినమున వారందరినీ ఎదిరించుటకు మనము ఏమేమి ధరించుకోవాలో, ఎటువంటి వారిగా మనం ఉండాలో కొన్ని మాటలు నేర్చుకుందాం. మొదటిదిగా మనము సర్వాంగ కవచము ధరించుకొని, దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకునే వారముగా ఉండాలి. నడుమునకు సత్యము అనేటువంటి దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరుపును తొడుక్కునే వారముగా ఉండాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలబడే వారముగా ఉండాలి. అంతేకాకుండా విశ్వాసమనే డాలును పట్టుకునే వారముగా ఉండాలి. దుష్టుని అగ్నిబాణాలను ఆర్పడానికి మనము సిద్ధం కలిగి ఉండాలి. రక్షణ అయిన స్థిరస్త్రాణమును, ఆత్మ ఖడ్గమును ధరించుకునే వారముగా ఉండాలి. అంతేకాకుండా ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలు చెల్లించే వారముగా ఉండేవారముగా ఉండాలి. అలాంటప్పుడు దేవుని రాజ్యమును కట్టడానికి మనకు కూడా అవకాశం ఉంటుందని తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.